మీ ఇల్లు మాకు బాగా నచ్చిందండి. ఇవాళ్లే దిగిపోదామరా బుజ్జి. అలాగే. మా ఇల్లు భలే సెంటిమెంట్ ఇల్లు అండి. మా ఇంట్లో దిగిన సంవత్సరానికి వెంకట్రావు గారు లక్షాధికారిగా మారిపోయారు. ఓహో, అంతకుముందు ఆయన కోటేశ్వరుడు అయి ఉంటాడు. అబ్బో అబ్బో, ఆర్టిస్ట్ కండక్టర్ కూడా జోక్ చేస్తారన్నమాట. ఎందుకీ నస నస చేతులు కాళీ లేవు కానీ తర్వాత రామ్మా. అమ్మాయి బెచ్చగతి కదండి. మా అమ్మాయి సంగీత లక్ష్మి. సంగీతం యొక్క అంతం చూడాలని కంకణం కట్టుకుంది. మా అమ్మే. మరి మీ అమ్మాయి అయితే హార్మోని తగిలించి ఇలా రోడ్ల మడి తిరుగుతుంది ఏంటంటే అడుక్కు తినే టైప్ లో. దీని సంగీతం వినడానికి వీధిలో వాళ్ళు మా ఇంటికి వస్తే వాళ్ళ కాపీలు టిప్పీలు మనం ఇచ్చుకోవాలి కదండి. అంచేత ఇదే ఇంటింటికి తిరిగి దాని సంగీతం వినిపిస్తుంది. మీరు కూడా ఫ్రీగా వినొచ్చు, నో ఎక్స్ట్రా ఛార్జీ. చూడమ్మా, రాత్రిపూట మాత్రం వాయించకు. నాకు సరిగ్గా నిద్ర పెట్టి సావదు. ఈ వీధిలో నీళ్ల సమస్య లేదు కదండి. ఎంత మాత్రం లేదమ్మా. 24 గంటల్లో 22 గంటలు మాత్రం రావు. 2 గంటలు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయమ్మా. ఓన్లేండి, ఇద్దరమేగా. 2 గంటలు వస్తే చాలు, సరిపెట్టుకుంటాం. అలాగే. వరం వరం, ఏమండి? నేను ఇంట్లోకి రావటం ఇల్లి కొట్టు దగ్గర వెంకటరాజు చూశాడు. మీరేం కంగారు పడకండి, వెళ్ళి దాక్కోండి. మీరు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదని చెప్పేస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ధర్మారావు గారు, ధర్మారావు గారు. ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదండి. ఇప్పుడు ఆయన ఇంట్లో రావడం చూసే వచ్చానమ్మా. మర్యాదగా బయటికి పిలుస్తారా లేదా నన్నే ఇంట్లోకి పోయి ఆయన బయటికి ఇచ్చురమ్మంటారా? ఏమిటి వెంకటరాజు గారు, ఏమిటి గొడవ? మాకు ఎప్పుడు ఉండే గొడవేలేండి. ఆ పెద్ద మనిషి నా బాకీ తీర్చడానికి నన్ను ఇంటి చుట్టూ కుక్కను తిప్పినట్టు తిప్పింది చాలక ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా లేడనిపిస్తున్నాడు చూడండి. పాపం ముఖం చెలగాల చేసి ఉంటాడు. ఆయన చేతిలో డబ్బుంటే ఎగ్గొట్టే మనిషి కాదండి. కాడనే మొదటి అప్పు తీర్చకుండానే రెండో అప్పు కూడా ఇచ్చానండి. వీళ్ళకి టీవీలు, గ్రైండర్లు, గారిది గుడ్డు కొనుక్కోవడానికి డబ్బు ఉంటుంది కానీ నా అప్పు తీర్చడానికి డబ్బు ఉండదే. సర్లేండి, అయిందేదో అయిపోయింది. మీరు కాస్త టైం ఇస్తే ఆయన చేత డబ్బు నేను కట్టిస్తాను. దయచేసి ఒక్క 4 రోజులు టైం ఇవ్వండి. సరే, మీరు చెప్పారు కాబట్టి ఆగుతాను. అప్పటికీ తీర్చకపోతే ఇంట్లో ఉన్న సామానంతా పట్టుకుపోతాను. అప్పుడు ఇక మీరెడ్డు వచ్చినా ఊరుకోను. గుర్తెట్టుకోండి, 4 రోజులు టైం. మనలాంటి వాళ్ళం బతికేది ఆస్తిపాస్తుల మీద కాదమ్మా, మన వ్యక్తిత్వం మీద సంపాదించుకునే గౌరవం మీద. దాన్ని కూడా మనం పోగొట్టుకుంటే ఇక మనకు మిగిలేదేముండదు. ఈ సంగతి మీ ఆయనకి తెలియదని కాదు, ఒక్కసారి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పండి. ఏమండి ఏమండి, ఇంకో 4 రోజులు ఆ వెంకటరాజు మన గుమ్మని తొక్కడండి. ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. కలకాలాటలలో కలకల పాటలలో షాంపూ ఏమి హాయిలే హలా, ఏమి హాయి. హలో షాంపూనే వాడండి. క్లంగ్ క్లుంగ్ లాలలో. నిలబడే. అమ్మమ్మా అమ్మమ్మా, ఏమిట్రా గావు కేకలు? చిన్నపిల్లడు ఉత్సవానికి వస్తున్నాయే. మరే స్నానం చేయడానికి నీళ్ళు అయిపోయి బకెట్తో నీళ్ళు కొట్టరా. నేనేం చేయను, ఉన్న బిన్నె నీళ్లు వంటకే సరిపోయినాయి. మరెట్టా ఎట్టా? అదిగో లారీ వచ్చింది, ఆ బకెట్ ఎట్టి. ఇదిగో తొందరగా పులేశంలో ఉన్నాను. బాగానే ఉంది యాషం. తొందరగా. అమ్మా అమ్మా, ఒక్క బకెట్ పట్టుకునేయండి అమ్మా, మీకు పుణ్యం ఉంటది. అవతల మా బుజ్జి స్నానం చేస్తున్నాడమ్మా. ఏం జరిగింది? నీళ్లు తీసుకురావటం నా వల్ల కాదు. అంతేనా? ఈ అవతారం ఏమిట్రా? చెప్తాను, నేను పట్టుకొస్తాను వెళ్ళి. అమ్మా అమ్మా, అంతే మరి. అమ్మమ్మా బాబు, అమ్మాయి మీకు నచ్చిందంటే తక్కిన విషయాలు ఎక్స్ప్రెస్ లో ప్రొసీడింగ్. నచ్చిందండి. అమ్మాయి చెల్లాయిని లోపలికి తీసుకెళ్ళు. అమ్మాయి ఎంత చదివింది, ఆవిడ అందగట్టా కాదా అన్న విషయం మాకు అనవసరం.
నేను అంకి చెప్పేస్తాను, సరే అనండి. ఆ అంకె నాకు అందుబాటులో ఉంటే సరేననటానికి నాకు సంతోషమేనండి. అందుబాటులో లేకపోవడానికి మేము 1,00,000 అడుగుతున్నావా, 50,000 అడుగుతున్నావా? 25,000 అడుగుతున్నాం. ఆ తర్వాత లాంఛనాలు, ఆడపడుచు కట్నాలు అవి ఇవి కూడా మీకు అందుబాటుగా ఉండే విధంగానే కోరుకుంటాం కదా. ఏమంటారు? ఏమనడానికైనా మీరు అడిగిన ఫిగర్ వారికి మింగుడు పడితే కదా. కట్నాలు కానుకలు కలిపి 50 పైనే అవుతుంది. అవునండి, నాకు 3 ఆడపిల్లలు. పెద్దమ్మాయి పెళ్లి చేసేసరికి చాలా ఇబ్బందులు పడ్డాను. సరే, మీరు ఎంత ఇవ్వగలరో మాట చెప్పండి, నేను టాకింగ్. ఆ, ఒక్క 5,000 అయితే. ఏమిటండి ఆ ఫిగర్ అసహ్యంగాను? ఏదైనా మద్ర కేసులో తప్పుడు సాక్ష్యం చెప్తేనే మా వాడికి 5,000 ఇస్తున్నారు. పదనాన్న పెడదాం. ఆహా, తొందరపడకండి. సార్ మీరు ఉండండి. మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట అడుగుతా. ఏమిటి? ఏం లేదు, మీ అబ్బాయి లంచాలు గట్రా తీసుకోకుండా ఉంటే అప్పుడు మీ అబ్బాయికి వచ్చే జీతానికి ఇప్పుడు మీరు అడిగే కట్నం ఎంత ఎక్కువ మీకే తెలుస్తుంది. వస్తున్న రాబడి రావడం లేదని ఎలా అనుకోమంటారండి? పోలీసు వాళ్ళకి పై రాబడి వస్తుందనే కదా వాళ్ళకి గవర్నమెంట్ అంత తక్కువ జీతాలు ఇస్తోంది. నిజమండయ్యా, మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో 25,000 ఇన్కమ్. ఆ మాటకొస్తే లంచాలు తీసుకోవడం నేరమే, ఇలా వేలకు వేలు కట్నాలు అడగడం నేరమే కాదంటారా? చాలండి, పెద్ద రూల్స్ మాట్లాడుతున్నారు. ఆ రూల్స్ ప్రకారం నడుచుకునే సన్యాసి దొరికితే ఆ గంటకు తగ్గ బొంత దొరికేట్టుంటుంది. పదనాన్న పదం. క్షమించండి, అధిక ప్రసంగం చేసి మీ సంబంధం చెడగొట్టానేమో. లేదండి, మీరు చేసింది అధిక ప్రసంగం కాదు, నిజమే మాట్లాడారు. మీరు ఆ విషయం మాట్లాడకపోయినా వాళ్ళు అడిగే కట్నం ఇచ్చే తాకత నాకు ఎలాగో లేదు. సరే కానివ్వండి, వాళ్ళు చెప్పినట్టు మా గంటకు తగ్గ బొంతే మాకు దొరుకుతుందండి.